ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేటటువంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ అనేది మనకి ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడ్స్ ని కూడా ఈజీగా రైట్ చేసుకుని వెళ్ళేదానికి అవకాశం అయితే ఇస్తుంది. ఏంటి కాంబినేషన్ అంటే, ఫస్ట్ సింపుల్ గా చెప్తానండి, ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు థింగ్స్ ని. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం, ఎంట్రీ తీసుకున్న తర్వాత హైకెనెషి క్యాండిల్ అప్లై చేస్తాం, హైకెనెషి క్యాండిల్ అప్లై చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ జనరల్ గా ఎగ్జిట్ అయిపోతాం. బట్ మనం ఇంకా ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వస్తుందనే ఎక్స్పెక్టేషన్ లో ఉన్నట్లయితే యూ కెన్ యూజ్ దిస్ ఇండికేటర్ చాండ్లియర్ స్టాప్. ఇది చాలా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తరువాత ఐడెంటిఫై చేసినటువంటి ఒక డెడ్లీ కాంబినేషన్ అండి. మనం జనరల్ గా ఎంట్రీ తీసుకుంటాం, కొంత మూవ్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా కంటిన్యూస్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటి పెద్ద పెద్ద ట్రెండ్స్, కంటిన్యూస్ ట్రెండ్స్ మనం క్యాప్చర్ చేయాలన్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే మనం చెప్తున్నామో, ఫస్ట్ బ్రేక్అవుట్, నెక్స్ట్ హైకెనెషి, తరువాత ఈ చాండ్లియర్ స్టాప్ అనేటటువంటి ఒక ఇండికేటర్. సో దీని ఇండికేటర్ అనడం కంటే ప్రైస్ యాక్షన్ నుంచి చేంజ్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తుంది. జస్ట్ దాని పర్పస్ కి మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం, బట్ ఇట్ డస్ మిరాకిల్స్ అండి. సో ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాం, అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది 17th సెప్టెంబర్ వచ్చినటువంటి డేటా. అక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ఏరియా అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఏరియాలో ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. సో ఈ రోజు అంటే 18th సెప్టెంబర్ బ్రేక్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఈ రోజుకి రిలేట్ అయిందే కాదు, ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఈ కాంబినేషన్ అప్లై చేసి కంటిన్యూస్ గా మనం క్యాప్చర్ చేయొచ్చు పెద్ద పెద్ద ట్రెండ్స్ ని. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను ట్రయాంగిల్ ఎంత పవర్ఫుల్ అనేది. సో ఆ ట్రయాంగిల్ యొక్క బ్రేక్అవుట్ వచ్చినటువంటి తరువాత దీన్ని అప్లై చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని కండిషన్స్ ఏంటి ఇవన్నీ చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కావాలి మనకి. సో ఇక్కడ ఇది ట్రయాంగిలా కాదా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ అండి. దీన్ని మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిన్న 230కి డౌన్ సైడ్ బ్రేక్ అవడం చూసాం. బట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిందా అంత స్ట్రాంగ్ అన్నట్లయితే ఇక్కడ మనకి ఇమీడియట్ గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది. సో అది టచ్ చేసి వెంటనే అది రివర్స్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ క్లోజ్ అయిపోయింది. అగైన్ మార్నింగ్ ఇదే ఏరియాలో ఓపెన్ అయింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఆ ఏరియాలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం జరిగిందండి, ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్ లో వచ్చింది. దట్ ఈస్ అరౌండ్ 50 to 300 అండి. సో 50 to 300 ఏరియాలో అక్కడ మనకి బ్రేక్అవుట్ రావటం జరిగింది. అది వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా మనం ఇక్కడ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, క్యాప్చర్ చేస్తాం. గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వచ్చింది మీరు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు జూమ్ చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ వచ్చింది, ఒక షూటింగ్ స్టార్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది. అక్కడ జనరల్ గా మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత లేదంటే ఈ క్యాండిల్ లో ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోతాం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని వెళ్ళినట్లయితే. సో దాన్ని కూడా మనం క్యాప్చర్ చేయటం ఎలా అన్నట్లయితే హైకెనెషి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ టూల్ ఏంటంటే బ్రేక్అవుట్, ప్రాపర్ బ్రేక్అవుట్ ఐడెంటిఫికేషన్ అండి. ఇది ఓన్లీ ప్రైస్ యాక్షన్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే అది ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుటా కాదా అనేది మనం అబ్జర్వ్ చేయగలం. ఆ ఫస్ట్ నాలెడ్జ్ మనకు ఉండాల్సింది ఏంటంటే అది బ్రేక్అవుటా కాదా, స్ట్రాంగ్ బ్రేక్అవుటా కాదా అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత హైకెనెషి అప్లై చేసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత హైకెనెషి అప్లై చేసుకున్న ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తుందో అక్కడ ఎగ్జిట్ గురించి ఆలోచించాలి. కొంత పోర్షన్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో కొంత పోర్షన్ అనేది మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మనం కంటిన్యూ అవ్వాలా వద్దా అనే డెసిషన్ ఎలా తీసుకుంటాం అన్నట్లయితే ఈ చాండ్లియర్ స్టాప్ అనేది ఈ ఇండికేటర్ ని అప్లై చేస్తామండి. సో జనరల్ గా నేను ఎప్పుడు కూడా అసలు ఇండికేటర్ సజెస్ట్ చేయను ఒక ట్రేడ్ తీసుకోవటానికి. ఇది ఏంటి అన్నట్లయితే ట్రేడ్ తీసుకున్న తరువాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్న దానికోసం అని చెప్పేసి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఈ రోజు ఒక బెస్ట్ సినారియో అండి. ఎవ్రీ టైం ఇలా జరగదు. బట్ ఏంటి అన్నట్లయితే మనం ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ వచ్చేటప్పుడు దాన్ని మనం కంటిన్యూస్ గా రన్ చేస్తూ రైడ్ చేస్తూ వెళ్ళాలి అన్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్, అది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చేటప్పుడు కొంత పోర్షన్ ఎగ్జిట్ అయిపోతాం, ఆ తర్వాత మిగిలింది కంటిన్యూ చేస్తాం. బట్ ఆ రెడ్ క్యాండిల్ వచ్చేటప్పుడు
మిగతాది కూడా ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని ఆలోచన వస్తుంది మనకి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ షాండ్లియర్ స్టాప్ అనేది కలర్ మారుతుందా లేదా అనేది చూడండి. ఇక్కడ స్కై బ్లూ కలర్లోనే ఉంది, అది కలర్ చేంజ్ కావట్లేదు. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది, మీకు ఇంకా కొంత భయం ఉందనుకోండి, ఇంకొంత పోర్షన్ ఎగ్జిట్ అవుతాం. లేదు షాండ్లియర్ స్టాప్లో ఇంకా కలర్ మారలేదు కదా, వెయిట్ చేద్దాం అనుకున్నట్లయితే యూ కెన్ వెయిట్. తర్వాత కంటిన్యూస్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ నెక్స్ట్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ కాకుండా ఆ తర్వాత వచ్చిన పీక్లో ఉన్నటువంటి సెకండ్ రెడ్ క్యాండిల్ దగ్గర ఇది కలర్ అయితే చేంజ్ చేసింది. ఎప్పుడైతే షాండ్లియర్ స్టాప్ అనేది కలర్ చేంజ్ అయిందో అది కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ప్రొవైడ్ చేసి కంటిన్యూస్గా ఇంతవరకు అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అరౌండ్ 50 to 300 నుంచి 50 to 900 600 పాయింట్స్ అనేది కంటిన్యూస్గా మనకి మూవ్ అనేది ఇచ్చింది. ఆ మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయగలిగాము. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ అండి, మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా డెడ్లీ కాంబినేషన్. ఒక కన్సాలిడేషన్ జరిగిన కన్సాలిడేషన్ నుంచి బయటకు వచ్చిన ఇక్కడ చూడండి ట్రయాంగిల్ అనే చెప్పక్కర్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రేంజ్ అండి. ఈ రేంజ్ లో మనకి ఆ స్టాక్ అయితే స్టాక్, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మనం ఒక బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే వర్క్ అవుతుందని కాదు, ఎనీథింగ్ ఎందులో అయినా వర్క్ అవుతుంది, ఇది ప్రాబ్లం ఏం లేదు. మనం బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంట్రాడేలో చూసుకున్నట్లయితే 5 minute 1 minute మ్యాక్సిమం వెళ్తే 15 minutes, అందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడేకి పనికిరాదు. అదే మీరు స్టాక్స్లో చూసుకున్నట్లయితే ఏ టైం ఫ్రేమ్లో అయినా మీకు చూడొచ్చండి. సో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రైస్ యాక్షన్ అండి. ప్రైస్ యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇది ఎక్కడ పడితే అక్కడ మీరు యూజ్ చేయొద్దు, ప్రతి ఎంట్రీకి కాదు. ఒక ట్రయాంగిల్ నుంచి బ్రేక్ అయిన తర్వాత మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ట్రయాంగిల్ బ్రేక్అవుట్కి హైకెనేసి ప్లస్ షాండ్లియర్ స్టాప్ యూజ్ చేసినట్లయితే యూ ఆర్ గోయింగ్ టు రైడ్ ద ట్రెండ్. ఒక ఎక్స్ప్లోజన్ మీద మీరు రైడ్ చేయొచ్చు, అంటే రాకెట్లో కూర్చొని పైకి వెళ్తున్నట్టు. ఎప్పుడైతే అది కలర్ మారుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ అవుతారు. ఓకేనా? సో ప్రతి ట్రేడ్లో దీన్ని యూజ్ చేద్దాం అనే ప్రయత్నం అయితే చేయొద్దు, అది ఫెయిల్ అవుతుంది. ఒక్క ట్రయాంగిల్ బ్రేక్అవుట్ లేదా చాలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అప్పుడు ఓన్లీ బ్రేక్అవుట్ ట్రేడ్స్లోనే దీన్ని యూజ్ చేయండి. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, బేస్డ్ ఆన్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిందండి. ఇదంత ఈజీగా ఎవరు మీకు షేర్ చేసుకోరు. సో నేను చెప్పేది ఏంటంటే చాలా ఎఫర్ట్స్ అనేవి ఇందులోకి పెట్టాలండి. సో ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదండి ఇది. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం మనం ఐడెంటిఫై చేయగలం. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, సింపులే, కాకపోతే ఏంటన్నట్లయితే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్ టు బీ కాన్ఫిడెంట్ అండి. కాన్ఫిడెన్స్ రావాలి అన్నట్లయితే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. సో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ గురించి మన యూట్యూబ్లో 0 to Hero అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదు ఇన్ డెప్త్ నేను ఏదైతే ఫాలో అవుతూ ఉన్నానో ఫస్ట్ నుంచి నేర్చుకుని ఏది వర్క్ అవుతుంది అది మాత్రమే ఇన్ డెప్త్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా నేర్పిస్తూ ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ట్రేడింగ్లో ఒక ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎలా అనేది ఒక మాస్టర్ ట్రేడర్ అనేది మన స్టాక్ మార్కెట్ బడి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మాస్టర్ ట్రేడర్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మాస్టర్ ట్రేడర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు నేను ఫ్రీగా చూసుకోవాలి, నాకు అంత డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు, ఓవరాల్గా ఉంటే సరిపోతుంది అనుకున్నట్లయితే మీకు 0 to Hero అనే ఒక ప్లేలిస్ట్ ఉంది, అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ గురించి ఓవరాల్గా ఒక ఐడియా అయితే వస్తుంది అందులో. ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే F&O స్టాక్స్ ఉంటాయో వాటి గురించినటువంటి వీక్లీ ఒక వీడియో అండి, వాటిని మనం ఎలా అనాలిసిస్ చేయాలి, అందులో ఒక ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి ఒక వాచ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మన F&O స్టాక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన యాప్లో ఫ్రీగా అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఫ్రీగా మీరు చూడొచ్చు, అది కోర్స్కి దానికి ఎలాంటి సంబంధం లేదు. సో యాప్ అనేది మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీక్ నుంచి కూడా F&O వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.